వాళ్ళ వైఫ్, చనిపోయిన వ్యక్తి యొక్క వైఫ్ మాట్లాడిన మాటల ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సెకండ్ పీరియడ్ నడుస్తుంది. తను క్లాస్ చెప్తున్నాడు. పక్కన ఉన్నటువంటి క్లాస్ రూమ్‌లో పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. దానివల్ల ఇతను క్లాస్ చెప్పడం ఇబ్బందిగా ఉంది. తను వచ్చేసి పక్కనున్న క్లాస్‌లోకి వచ్చేసి గొడవ చేయొద్దు అని చెప్పేసి ఈ పిల్లల్ని వారించడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలు టీచర్ మీద అటాక్ చేశారు. ముగ్గురు, ఇంకా స్పెషల్ చెప్తుంది, ముగ్గురు పిల్లలు 9th క్లాస్ చదువుతున్న పిల్లలు, ఏజ్ 14 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. వాడు పిడిగుద్దులతో వాళ్ళ ముగ్గురు ఇతని మీద అటాక్ చేశారని చెప్పేసి, అంటే శరీరంలో మొత్తం కూడా కందిపోయి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం గుద్దడమే కాకుండా చేతికి కడెం ఏదైతే పెట్టుకుంటారో కడెం తీసుకొని కడెంతో కూడా కుట్టడం జరిగింది. ఇంకా ఆమె చెప్తున్న విషయం అంటే ప్రైవేట్ పార్ట్ మీద కూడా దెబ్బలున్నాయి. అంటే ఎంత కిరాతకంగా కొట్టారన్న విషయం మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే ఒక్క రక్తపు చుక్క కూడా బయటికి రాలేదు, రాకుండా కొట్టారు. అంటే చూడండి అసలు ఈ ఎంత క్రిమినల్‌గా ఉంది అక్కడ సీను. ఒక విషయం ఆలోచిస్తే నాగరాజు గారు, ఇక్కడ రక్తపు చుక్క రాలేదంటున్నాం, కానీ కొట్టిన దెబ్బలకి మనిషి చనిపోవడం అంటే లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయాయి. లివర్ అయినా, లంగ్స్ అయినా, కిడ్నీ అయినా, హార్ట్ మీద దెబ్బలు తగలడమైనా, కందిపోవడం అంటేనే లోపల బ్లీడింగ్ అయిందని. అంటే ఎంతగా కొడితే అంత బ్లీడ్ అయింది, మనిషి చనిపోయే స్థితికి వచ్చాడు. అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు. అక్కడ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళటము, అక్కడ ఆ టైంకి వెంటనే డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఓవరాల్‌గా చూసుకుంటే ఒక టీచర్ చనిపోవడం జరిగింది.